నమస్తే, మీరు చూస్తున్నారు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మౌనిషా. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గనుక గాడ్స్ ఓన్ కంట్రీపై ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలు, వరదలకు తోడు విరిగిపడుతున్న కొండ చర్యలు మృత్యు గంటకలు మోగిస్తున్నాయి. చూస్తుండగానే భవనాలు కొట్టుకుపోతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో అండగా ఉంటామని కేంద్రం హామీ ఇచ్చింది. కేరళ కల్లోలం అటుంచితే తమిళనాట చిన్నమ్మ రీఎంట్రీ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారిపోయింది. అన్నాడీఎంకే అర్ధ శతాబ్ది వార్షికోత్సవ వేడుక సాక్షిగా శశికళ చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ పై అన్నాడీఎంకే కౌంటర్ ఇచ్చింది. కావాలంటే చిన్నమ్మకు ఆస్కార్ అయినా ఇస్తాం, కానీ పార్టీలోకి ఎంట్రీ ఛాన్స్ మాత్రం కుదరదనేశారు వాళ్ళు. ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ అలకల వీరుడు సిద్ధు సోనియాకు లేఖాస్త్రాన్ని సంధించారు. నష్ట నివారణకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఓ కామెంట్ కూడా చేసేశారు. ఇక 2 స్టేట్స్ డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ ఎల్పీలో గులాబీ బాస్ కీలక ప్రకటన చేశారు. ఈసారి ముందస్తు లేదు, చేయాల్సింది చాలా ఉందన్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్లో బైపోల్ వార్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసేశారు. అటు ఏపీలో నందమూరి నటసింహం పవర్ పంచులు పేల్చేసింది. సీమకు నీళ్లివ్వకుంటే దబిడి దిబిడే అంటూ వైసీపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఇవే కాదు, మా వివాదంలో సూపర్ ట్విస్ట్తో పాటు వరల్డ్ కప్ మెగా టోర్నీ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం బులెటిన్లో. అందుకంటే ముందు టాప్ స్టోరీస్. కేరళలో కని విని ఎరుగని వరద బీభత్సం, నదులను తలపిస్తున్న నగరాలు, జనజీవనం అస్తవ్యస్తం. ఇడుక్కి కొట్టాయం జిల్లాల్లో జల ప్రళయం, కొండ చర్యలు విరిగిపడ్డంతో 26 మంది మృతి. కేరళ వరద కల్లోలంపై మోడీ షా ఆరా, రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ. తమిళ పాలిటిక్స్ లో కలిసికట్టుగా పనిచేద్దామన్న శశికళ ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని అన్నాడీఎంకే కౌంటర్. నష్ట నివారణకు ఇదే లాస్ట్ ఛాన్స్, సోనియాకు 13 పాయింట్లతో సిద్ధు లేఖ. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కామెంట్. ఈసారి ముందస్తుకు వెళ్లడం లేదు, చేయాల్సింది చాలా ఉందన్న గులాబీ బాస్. రేపు విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి పర్యటన, గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం జగన్. సీమకు నీళ్ల కోసం హర్యానా తరహా పోరాటం, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామన్న బాలయ్య. మా ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్, సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసిన పోలీసులు. అలై బలైలో డిఫరెంట్ సీన్, పక్కనే కూర్చున్న పలకరించుకొని పవన్ విష్ణు. తలైవా అభిమానులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది ధోనీనే కెప్టెన్ అన్న చెన్నై ఫ్రాంచైజీ. ప్రారంభమైన వరల్డ్ కప్ మెగా టోర్నీ, న్యూగినియాపై ఓమన్ గ్రాండ్ విక్టరీ. జమ్మూ కాశ్మీర్లో మరోసారి టెర్రర్ మూకలు మరణ హోమం సృష్టించారు. కుల్గాంలోని నాన్ లోకల్ లేబర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వలస కూలీల ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించిన వారిని బీహార్ వాసులుగా గుర్తించిన ఆర్మీ ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదలు కేరళలో కల్లోలం సృష్టిస్తున్నాయి. పతనంతిట్ట, కొట్టాయంలతో పాటు ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలు వర్షం బీభత్సంతో అల్లాడిపోతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి.
జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తిరువనంతపురం, కొల్లాం, అలపూజ, అలాగే పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలతో సహా 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. మరింత మంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. చూస్తూ ఉండగానే ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కొల్లాం, కొట్టాయం జిల్లాలతో సహా అనేక ప్రదేశాలలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కుట్టనాడ్ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. కొట్టాయం, కొండ జిల్లా, ఇడుక్కిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మీనాచల్, మణిమాలతో సహా అనేక నదులలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రానున్న 24 గంటలు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని నదులలో నీటి మట్టం పెరుగుతోందని, ఇక ఆనకట్టలు పొంగి పొర్లుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరివాహిక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అత్యవసర సహాయం అందించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ రీఎంట్రీ టాపిక్ సెగలు రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే 50వ వార్షికోత్సవ వేడుకల్లో శశికళ మాట్లాడారు. తన జీవిత సమయంలో ఎక్కువ శాతం దివంగత సీఎం జయలలితతోనే గడిపానన్నారు ఆమె. తాను ఎక్కడున్నా కూడా గత 4 ఏళ్ల నుంచి స్మారక కేంద్రం దగ్గరకు వస్తున్నానన్న శశికళ తన మనసులో ఉన్న భారాన్ని జయలలిత సమాధి వద్ద దించేశారని వ్యాఖ్యానించారు. అందరం కలిసి ఐక్యంగా ఉంటే మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని శశికళ పేర్కొన్నారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలకు చిన్నమ్మ ఓ సందేశాన్ని పంపారు. మనందరం కలిసి ఉండకుండా విడిపోతే ప్రత్యర్థులు బలపడతారు అని పేర్కొన్నారు చిన్నమ్మ శశికళ. ఇక ఇదిలా ఉండగా శశికళకు పార్టీలో చోటు లేదని అన్నాడీఎంకే నేతలు పేర్కొంటూ ఉన్నారు. అమ్మ స్మారకం వద్దకు వచ్చినంత మాత్రాన శశికళకు రాజకీయ ప్రభావం ఏమి ఉండదని తేల్చేస్తున్నారు. శశికళ పాలిటిక్స్ లోకి రావాలంటే మాత్రం వేరే పార్టీ అయినా ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ఏఎంకేకే సరైనదని అన్నాడీఎంకే నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇంకాస్త ముందుకెళ్లి మరి శశికళ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చేమో కానీ తమ పార్టీలో మాత్రం స్థానం లేదన్నారు వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక కేంద్రం దగ్గరకు ఎంట్రీని ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా అవుతోంది. శశికళ అన్నాడీఎంకే జెండా ఉన్న కారులోంచి దిగడంపై పొలిటికల్ గా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈసారి ముందస్తుకు వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ చర్చించారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజు 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈసారి ముందస్తుకు వెళ్లడం లేదని, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఇంకా 2 ఏళ్లు ఉందని అన్ని పనులు చేసుకుందామన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 హుజురాబాద్లో కేసీఆర్ ప్రచార సభ నిర్వహించనున్నారు. బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ పటమట దత్తానగర్లోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సీఎం జగన్ సందర్శించనున్నారు. ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శించిన అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశం కానున్నారు సీఎం జగన్. సెక్యూరిటీ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారు.
ఏపీ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే బాగుంటుందని కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్దాస్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతానంటే తానే స్వయంగా ప్రధాని మోడీ నడ్డాతో మాట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు ఆయన. Jagan Mohan Reddy is also my good friend. His father was also, when I was in the member of parliament in Lok Sabha, at that time his father was also the member of parliament from a Congress party. But now he is no more, but his son, Jagan Mohan Reddy, gets the power here in Andhra Pradesh. And I appeal to the Jagan Mohan Reddy that Jagan డ్వాక్రా సంఘాలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు మంత్రి కొడాలి నాని. 2 విడతల్లో 13,000 కోట్ల రూపాయల రుణాలు చెల్లించినట్లుగా తెలిపారు. డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. బాబుపై ఫైర్ అయిన కొడాలి నాని చంద్రబాబు గజమోసగాడని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 26,000 కోట్ల రూపాయల అప్పుల్ని మీరు బ్యాంకులకి కట్టుకోండి, వాటిని మీ చేతులకి ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఈ సంవత్సరం మొదటి విడత రెండో విడత కలిపి దాదాపు సగం అంటే 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళమ్మ చేతులకి మరి రాష్ట్ర ప్రభుత్వ సంపదని. ఇక వైసీపీ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సీమకు నీళ్లిచ్చే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు ఆయన. రాయలసీమకు జలాల కోసం హర్యానా తరహా పోరాటం చేస్తామన్న బాలయ్య దీనికోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తారన్నారు. అలాగే కృష్ణా నికర జలాల్ని సీమ కోసం ఉపయోగించాలని, గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాలయ్య. బోర్డు ఈ యొక్క ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి రేపు నీళ్ళ కేటాయింపులో మరి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎటువంటి తీర్పు తీసుకొస్తుందో మనకు తెలీదు. మరి మనకి దసరా పండుగ తర్వాత బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలై బలై కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గుస్సాడి నృత్యాలు ఆదివాసీలు, గిరిజనులు, దీంసా కళాకారులు, సదర్ దున్నపోతులు, బోనాలు, పీర్లు విశేషంగా అలరించాయి. భారతీయుడిగా తెలుగువాడిలా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకి, ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ నేత మల్లు రవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు, టీజేసీ అధ్యక్షుడు కోదండరాం తదితరులు హాజరయ్యారు. ఈరోజు మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన తెలుగు వారి కోసమని ఈ అలై బలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రాచీన సంస్కృతిని గుర్తు చేస్తూ ఆ పరంపరను ముందుకు తీసుకెళ్తున్నందుకు దీన్ని మన యువతరానికి, నవతరానికి అందిస్తున్నట్టు కట్టుబొట్లు, వేషభాషలు, మన నృత్యాలు, మన సంగీతం, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు వీటన్నిటిని కూడా ఈ పండగ ప్రతిబింబించే విధంగా మన రుచులు, మన అభిరుచులు. ఇది 17వ అలై బలై కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలము మన ఉన్నటువంటి యొక్క ప్రజల్లో భిన్న సంస్కృతులున్నా, భిన్నమైనటువంటి ఆచారాలున్నా, భిన్నమైనటువంటి భావాలున్నా, భిన్నమైనటువంటి భావజాలాలున్నా జలవిహార్ అలై బలై కార్యక్రమంలో ఓ డిఫరెంట్ సీన్ కనిపించింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరయ్యారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురైనా కూడా పలకరించుకోలేదు. స్టేజ్ పై పవన్, విష్ణు పక్క పక్కన సీట్లలో ఇబ్బందికరంగానే కూర్చున్నారు. ఒకరికొకరు తెలియదన్నట్లుగానే ప్రవర్తించారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. వీడియో చివరిలో ఉన్నది ఎవరో గుర్తించాలంటూ పవన్ కళ్యాణ్ వీడియోను ట్వీట్ చేశారు. ఇక ఏపీలోని ఉద్యోగ సంఘాలకు మరోసారి ప్రభుత్వం నుంచి పిలుపు అందింది.
ఏపీసీఎస్ అధ్యక్షతన రేపు స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుండగా ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కానున్నారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ క్రమబద్ధీకరణ డిమాండ్లతో ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు రేపటి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మా వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సర్వర్ రూమ్కు తాళం వేశారు. పోలింగ్ రోజు మోహన్ బాబు తమపై దాడి చేశారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో ఉన్నాయన్నారు. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ప్రకాష్ రాజ్ కోరగా ఫుటేజ్ ఇవ్వలేమని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ తెలిపారు. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో మంచు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమను గెలిపించిన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు విష్ణు తెలిపారు. మా ఎన్నికల హామీలలో ప్రధానమైన మా భవనం గురించి మరో ప్రశ్న ఉత్పన్నం కాకుండా 3 నెలల్లో సమాధానం చెప్తా అన్నారు మంచు విష్ణు. పవన్ కళ్యాణ్, విష్ణు ఒకే వేదిక మీద ఉన్నా కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు వస్తున్న ట్రోల్స్ ను కొట్టిపారేశారు మంచు లక్ష్మి. వారిద్దరూ కలిసి ఎన్నెన్నో విషయాలను చర్చించుకున్నట్లుగా చెప్పారు. ఒక్క ఫోటో చూసి ఏవేవో ప్రచారం చేసేస్తే ఎట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు మంచు లక్ష్మి. ఈరోజు దేవుడిని మాకు బలాన్ని మనం కోరుకుంటాం, మాకు అనుకున్న పనులన్నీ చేయడానికి. ఈ జనరేషన్కి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలని ప్లాన్. మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయింది. కుడి చేతి మణికట్టు మీడియం నర్వ్ నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు. చిరంజీవి అపోలో హాస్పిటల్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ చేశారు. తెలంగాణ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులతో హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో చిరంజీవి చేతికి బ్యాండేజ్ ఉండటంతో అభిమానులను కలవలు పెట్టింది. ఆ సమయంలో చిరంజీవి సర్జరీ జరిగిన విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర సందర్శకుల సందడి నెలకొంది. పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ కలిసి నిర్వహిస్తున్న ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు సాగనున్న ఉత్సవంలో పోలీసుల బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక లేజర్ లైటింగ్ లో చార్మినార్ పర్యాటకుల మనసు దోచేస్తోంది. దీంతో చార్మినార్ దగ్గర సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. ఇక ఏపీలో కరెంటు కోతలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు వాస్తవం కాదని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందొద్దని తెలిపాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు జరగలేదని స్పష్టం చేశాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిన్నారులతో కలిసి బుల్లెట్ బండి సాంగ్కు స్టెప్పులేశారు. దసరా వేడుకల్లో పాల్గొనేందుకు బాన్సువాడ వచ్చిన పోచారం చైతన్య కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను సందర్శించారు. పిల్లలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు ఆయన. విశాఖ జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గ్రామస్తుల మధ్య వివాదం దాడికి దారితీసింది. చింతపల్లి మండలం ఘాట్ రోడ్లో బాలకృష్ణ అనే వ్యక్తి ఆచూకీ కోసం మరో వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. అన్నవరం గ్రామస్తులు ఎక్కువ మంది రావడంతో వెనుదిరిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులను వెంబడించారు. మార్గ మధ్యలో లారీ అడ్డు రావడంతో పోలీసులు నిలిచిపోయారు. గ్రామస్తులు ఒక్కసారి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 2 గ్రామస్తులతో పాటు కొంతమంది స్మగ్లర్లు గాయపడ్డారు. గాయపడిన గ్రామస్తులను నర్సీపట్నం హాస్పిటల్కి తరలించారు పోలీసులు.
మాట్లాడుకుందామని మేము జీప్ ఆఫీసర్కి వాళ్ళు కాలు తిప్పుకొని బర్ర కొట్టుకొచ్చేస్తుంటే మేము వెనకాల వచ్చి వెళ్ళి పట్టుకుందాం కదా, వీళ్ళు దొంగలే పోలీసులు కాదనుకుంది. వచ్చేసరికి ఇక్కడ ఈ ఎస్పీ బొమ్మంది ఘాటిలో కొంచెం ముందుకు వచ్చేసరికి పెద్ద లారీ అడ్డు. పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురు కాదంటూ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర్ రావు వెల్లడించారు. శుభాకర్ రావు కూతురు శ్రీలీల అంటూ పెళ్లి సందడి సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది సూరపనేని సంక్షేమ సంఘం. దీంతో శ్రీలీల తన కూతురన్న విషయాన్ని ఖండించారు శుభాకర్ రావు. శ్రీలీల తన మాజీ భార్య కూతురన్న ఆయన తాము విడిపోయాక శ్రీలీల జన్మించినట్లుగా తెలిపారు. తన ఆస్తులు క్లెయిమ్ చేయడానికి తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. వైఫ్ నేను సపరేట్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. ఆఫ్టర్ దట్ షీఈ్ బాండ్, షీఈ్ నాట్ మై డాటర్. ఆ క్లారిటీ అందరికి ఇవ్వాలని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మా బిజినెస్ ఏదో ఇదన్నీ వర్తించకుండా. ఈ సంక్షోభానికి ఇంకా ఎండ్ కార్డు పడినట్లుగా లేదు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు మధ్య గొడవతో కాంగ్రెస్లో విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధు పట్టుతో అమరీందర్ రాజీనామా, కొత్త సీఎంగా చరణ్జిత్ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయాయి. దీంతో ఈ సంక్షోభానికి శుభం కార్డు పడుతుందని భావించినప్పటికీ ఆ తర్వాత సిద్ధు సైతం రాజీనామా చేయడంతో పరిణామాలు మాత్రం రోజుకో ట్విస్ట్తో మారుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సిద్ధు లేఖ రాశారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఎన్నికల్లో గెలుపు కోసం 13 పాయింట్ల ఎజెండాను అమలు చేయాలంటూ తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇవాళ ఆ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సిద్ధు. దైవ దూషణ కేసుల్లో న్యాయం, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణ, విద్యుత్ కష్టాలు, పీపీఏలు, వ్యవసాయ సమస్యలు, అలాగే ఉపాధి కల్పన, ఇసుక మైనింగ్, ఎస్సీ బీసీల సంక్షేమం, సింగిల్ విండో సిస్టమ్, మహిళలు, యువత సాధికారత, మద్యం, రవాణా రంగం, కేబుల్ మాఫియా వంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో సోనియాని కోరారు ఆయన. దేశ రాజధాని ఢిల్లీ, తిరుపతి మధ్య నూతన విమాన సర్వీస్ ప్రారంభమైంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఈ సర్వీస్ను భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మొదటి సర్వీస్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. విమాన సర్వీస్ ప్రారంభం సందర్భంగా సింధియా మాట్లాడుతూ స్పైస్ జెట్ సంస్థ తన నూతన సర్వీస్ ద్వారా దేశ రాజకీయ రాజధాని ఢిల్లీని ఆధ్యాత్మిక రాజధాని తిరుపతితో కలుపుతోందని పేర్కొన్నారు. తిరుమల దేవస్థానాన్ని ఏటా 3.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. ప్రపంచంపై కోవిడ్ పంజా విసిరినప్పటి నుంచి హెల్త్ వర్కర్లు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో ఓ హెల్త్ వర్కర్ ప్రాణాలకు తెగించి చేసిన రిస్క్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ మారుమూల ప్రాంతంలోని ప్రజలకు కోవిడ్ టీకా అందించడానికి ఆ హెల్త్ వర్కర్ ప్రాణాలకు తెగించి చేసిన వైనం నెట్టింట్లో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు ఏర్పాటు చేసిన వెదురు బొంగులు వంతెనపై వ్యాక్సిన్ కిట్తో నడుచుకుంటూ వెళ్లాడు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ప్రాణాలు దక్కవన్న నిజాన్ని అక్కడి దృశ్యాలే చెప్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ప్రాణాలకు తెగించి టీకాలు వేయడానికి ప్రయత్నించిన ఆరోగ్య కార్యకర్తపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దేశంలో ధైర్యవంతులైన హెల్త్ వర్కర్లు టీకాల పంపిణీ సంఖ్యను 100 కోట్లకు చేర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక T20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో ఒమన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెగా ఈవెంట్కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండానే గెలిచింది. ఓపెనర్లు అకేబ్ ఇలియాస్ 50, జితేందర్ సింగ్ 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. 4 వికెట్లతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చిన ఒమన్ కెప్టెన్ జిషన్ మక్సూద్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్ 14 సీజన్ విక్టరీ సంబరాలు కొనసాగుతుండగానే ధోని ఫ్యాన్స్కు చెన్నై ఫ్రాంచైజ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. వచ్చే సీజన్లో కూడా ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ చెన్నై జట్టుకు ధోనియే సారథ్యం వహించనున్నాడని తెలిపింది.
ధోనీని కొనసాగించే అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంస్థ స్పష్టతనిచ్చింది. ఐపీఎల్ వేలంలో తాము అట్టిపెట్టుకునే తొలి వ్యక్తి ధోనీయే అని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 15లో మరో 2 కొత్త జట్లు ఎంటర్ అవ్వనున్నాయి. మొత్తం 10 జట్లతో వచ్చే సీజన్ జరగనున్నట్లు తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.